నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చాలామంది పురుషులు స్త్రీలు మనము తల్లిదండ్రులు సెక్స్ గురించి చెప్పరు, స్కూల్కి వెళ్తే టీచర్లు చెప్పరు, లెక్చరర్లు చెప్పరు. ఎక్కడ తెలవాలి ఈ సెక్స్ గురించి, ఎక్కడ నేర్చుకోవాలి? అందుచేత సెక్స్ గురించి సరైన పరిజ్ఞానం లేని కారణంగా ఇవాళ అనుభవించలేకపోతున్నారు. ఆ సెక్స్లో ఉండే ఆనందాన్ని, మజాని, హాయిని అనుభవించలేకపోతున్నారు. లేనిపోయిన అపోహలకు గురవుతున్నారు. పురుషుడికి కానీ స్త్రీకి కానీ శరీరంలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఆ భాగాలలో అంటుకుంటే చాలు కామనాడులు ఉంటాయి. జువ్వున ఆ కామనాడులుండే ప్రాంతాన్ని అంటుకుంటే చాలు సరెండర్ అయిపోతారు. ఈ కామనాడుల గురించి పరిజ్ఞానం ఎందుకంటే, సెక్స్లో సుఖం పొందాలంటే నీ పురుషాంగం తీసుకెళ్ళి యోనిలో పెట్టి ఆ చేయటం వల్ల నీకు ఆనందం ఇద్దరికీ రాదు. నీకేదో అవుట్ అయిపోయి వీర్యం బయటకు వచ్చి మెత్తబడిపోతే నీకు ఆనందం కలగచ్చు, కానీ ముఖ్యంగా స్త్రీకి ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట చేయకపోతే, యోనిలో ద్రవాలు ఉత్పత్తి కాకపోతే, నువ్వు పురుషాంగం యోనిలో పెట్టినప్పుడు చాలా నొప్పి ఉంటుంది. అది ఒక లూబ్రికెంట్, ఆ రసాల ఉత్పత్తి అనేది. భావప్రాప్తి పొందలేరు, చెప్పుకోలేరు కొంతమంది మహిళలు. ఏమి నాకు తృప్తి కలగలేదండి, ఏదో పెట్టాడు, లేచిపోయాడు, పడుకున్నాడు అని అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్పుకోలేరు. కనుక ఈ పురుషులలో స్త్రీలలో కామనాడులు ఎక్కడెక్కడ ఉంటాయని తెలిస్తే, ఫోర్ ప్లే, ముద్దు ముచ్చటలో రతిలో పాల్గొనక ముందు ఈ కామనాడులను ప్రేరేపించి అప్పుడు క్రియలోకి దిగండి. మీరు దాన్ని అనుభవించి చూడండి, స్వర్గలోకంలో ఉన్నట్టు ఉంటుంది. కనుక కామనాడుల గురించిన విజ్ఞానము, పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. ముందు స్త్రీలలో కామనాడులు ఎక్కడుంటాయో చూద్దాం. వెంట్రుకలని అంటుకున్నా కూడా కామనాడులు ప్రేరేపితం అయిపోతాయి. ముక్కు, చెవుల్లో కూడా పోగులు పెట్టుకునే ప్రాంతము లేదా చెవి భాగము, ముక్కు, మెడ, బుగ్గలు, పెదాలు, మెడ వెనక భాగము. ఆడపిల్లలు పురుషులను ఆకర్షిద్దామని, అందం పెంచుకోవాలని చెప్పి లో నెక్ జాకెట్లు వేసుకుంటారు. ఆ లో నెక్ జాకెట్ వేసుకునేప్పుడు కనిపించే భాగం అంతా కూడా కామనాడులతో నిండిపోయి ఉంటుంది. తర్వాత రొమ్ములు, బ్రెస్ట్, రొమ్ములు ముందు భాగా నుండే చను మొనలు, బొడ్డు, నడుము, తర్వాత తొడలు, పాదాలు, తర్వాత పిరుదలు. స్త్రీ జననేంద్రియం ముందు భాగాన ఒక చిన్న పురుషాంగము లాంటిది ఉంటుంది. చిన్న మినీ పురుషాంగం, మినీ పెనిస్. దాన్ని క్లైటోరిస్ అంటారు, గొల్లి అంటారు. అక్కడ విపరీతంగా కామనాళ్ళు ఉంటాయి, వేల సంఖ్యలో ఉంటాయి అక్కడ. తర్వాత యోని గోడలో ముందు భాగాన జీ స్పాట్ అని ఉంటుంది. ఆ జీ స్పాట్లో కోటాను కోట్ల కామనాళ్ళు ఉంటాయి. ఇవి స్త్రీలో ఉండే కామనాళ్ళు. ఇలాంటి కామనాళ్ళు పురుషులకు కూడా ఉంటాయి. పురుషులకి ఎక్కడుంటాయి? పురుషులకు కూడా పెదాలు, నాలుక, బుగ్గలు, చెవులు, తర్వాత రొమ్ములు, బొడ్డు, తర్వాత పురుషాంగము కింద 2 గోలికాయలు ఉంటాయి. వాటిని వృషణాలు, టెస్టిస్ అంటారు. ఆడపిల్లలు చాలా ఇష్టపడతారు. ఆ వృషణాలు పట్టుకుని ఆడుకుంటుంటారు, ఆ గోలికాయలతో ఆడుకుంటుంటారు. అక్కడ కూడా అనేకమైన కామనాళ్ళు ఉన్నాయి. ఆ పురుషాంగము కింద ఉండే గోలికాయలను పట్టుకోగానే బాగా ఉద్రేకం అయిపోతాడు. తర్వాత పురుషాంగము మొత్తం, పురుషాంగం ముందుండే చర్మం వెనకలాగానే ప్రేరేపణకు గురవుతారు. పురుషాంగంలో ప్రతి భాగము కూడా అంత వెనక చర్మం కానీ, పురుషాంగం కానీ, ముందుండే ఆ బుల్లెట్ షేపులో ఉండే భాగం కానీ అంతటలో కూడా కామనాళ్ళు విపరీతంగా ఉంటాయి. ఎందుకు కామనాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే, కామనాళ్ళను ప్రేరేపించాలి, ఫోర్ ప్లే చేయాలి, ముద్దు ముచ్చటతో మొదలు పెట్టాలి. ముందు బట్టలు చక్కగా ఒకరినొకరు ఆకర్షించే విధంగా బట్టలు వేసుకోవాలి. ఎప్పుడో పాత చిరిగిపోయిన బట్టలు, ఎలిచిపోయిన బట్టలు కాదు, ఆకర్షణీయమైన బట్టలు. ఒకరినొకరు, ఆడపిల్ల అయితే స్త్రీ పల్చగా ఉండి ఆ పల్చటి వస్త్రంలోంచి లోపలుండే అవయవ సంపద కనపడే విధంగా ఉండాలి. ముక్కు పట్టుకోవటం, చెవులు పట్టుకోవటం,
నాకటం, చీకటం, ముద్దులు పెట్టడం, బుగ్గ మీద ముద్దు పెట్టడం, మూతి మీద ముద్దు పెట్టడం, డ్రై కిస్సు, వెట్ కిస్సు, నాలుకతో నోట్లో పెట్టడం, తర్వాత రొమ్ములను పిసకటం, చనుమొనలు పిసికి చీకటం, చిన్నపిల్లవాడు ఎలా చీకుతాడో అలా చేయటం, బొడ్డును అంటుకోవటం, తర్వాత యోనిని ప్రేరేపించడం వేలుతో. అలాగే స్త్రీకి వచ్చేసరికి స్త్రీ మొహమాట పడకుండా వాళ్ళు చాలా ఇష్టపడేది పురుషాంగాన్ని ఇష్టపడతారు. యోనిలో ప్రవేశపెట్టకుండానే చేత్తో పట్టుకుని దాన్ని ఒక ఆట బొమ్మలా ఆడుకోవాలని అనుకుంటారు. అలాగే ఆ రెండు పురుషాంగం కింద ఉండే ఆ వృషణాలను కూడా వాటిని పట్టుకోవాలని, కొంతమంది పురుషాంగం మీద ముద్దు పెడతారు, ఇష్టపడి పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుంటారు. ఎవరు కూడా పురుషుడు స్త్రీని బలవంతం చేయకూడదు. నా పురుషాంగం నీ నోట్లో పెట్టుకో, నాది చీకు అని ఎవరు చెప్పకూడదు. నువ్వు వాళ్ళు ఇష్టపడేటట్టు చేయాలి, చీకేదట్టు చేయాలి, ముద్దు పెట్టేటట్టు చేయాలి, అది చేయాలి, కానీ బలవంతం చేయకూడదు. ఇష్టం లేని పనులు, మహిళకు ఇష్టం లేని పనులు పురుషుడు చేయకూడదు. ఆ చేత్తో పట్టుకుని ఆ పురుషాంగం కింద ఉండే వృషణాలను వాళ్ళు ఆనందిస్తుంటారు. చేతికి ఇచ్చేయి ఆడుకొని, ఆ తర్వాత మీరు మొదలుపెట్టి రతిలో పాల్గొంటే చూడండి, అది సుఖము, భావప్రాప్తి అనేది అప్పుడు ఉంటుంది. ఈ సమయానికి ఇవన్నీ చేసేసరికి యోనిలో రసాలు ఉత్పత్తి అయిపోయి ఉంటాయి. నీకు కూడా ఆ ముందు పురుషాంగం ముందుండే చర్మము కింద చక్కటి ద్రవం ఉత్పత్తి అయ్యి, అది స్త్రీ యోనిలో పెట్టినప్పుడు ఏ రకమైన నొప్పి ఇద్దరికీ ఉండదు. ఇక అప్పుడు నిదానంగా స్లో అండ్ స్టడీ 2 స్ట్రోకులు ఇవ్వటం, ఆగటం, మళ్ళీ 2 స్ట్రోకులు ఇవ్వటం, ఆగటం. అయిపోతుంది, బయటికి వెళ్తుంది అనేది తెలుస్తుంది, వీర్యం బయటకు వస్తుంది అనే ఆ సంకేతం రాగానే ఆగు, స్టాప్. ఈ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్లో వీర్యము తొందరగా అయిపోగొట్టడం కాదు, ఎంతసేపు ఆగి ఎంత ఎక్కువసేపు నువ్వు చేయగలిగితే, ఈ గంటల తరబడి సాధ్యపడదు. ఎవరైనా సాధారణంగా 5 నుంచి 10 నిమిషాలు, ఇంకొంతమంది 2 నుంచి 5 నిమిషాలు, మీకుండే మీ యొక్క నైపుణ్యాన్ని బట్టి, ఈ టెక్నిక్స్ని బట్టి 5 నుంచి 10 నిమిషాలు, అరగంటలు, గంటలు ఏదో ఈ బ్లూ ఫిల్మ్ చూసి వచ్చేసి ఆ బ్లూ ఫిల్మ్ లాగా నేను చేయాలంటే అది అయ్యే పని కాదు. అదంతా కృత్రిమం, కల్పితం. బ్లూ ఫిల్మ్ లాగా బయట సాధారణ జీవితంలో, నిజ జీవితంలో సాధ్యపడదు. కొంతమంది 2 నుంచి 5 నిమిషాలు, కొంతమంది 5 నుంచి 10 నిమిషాలు. 5 నుంచి 10 నిమిషాలు చేయాలంటే స్టాప్ అండ్ స్టార్ట్, ఆగటం, మళ్ళీ చేయటం. వీర్యం బయటపోతుంది అనేది మీకు తెలిసినప్పుడు ఆగండి. ఆగితే అది మళ్ళీ ఆగిపోయి వీర్యం బయటకు రాకుండా మళ్ళీ కాసేపు చేసిన తర్వాత వస్తుంది. ఈ విధంగా ఇద్దరు ఆనందం పొందటం, భావ ప్రాప్తి పొందటం అనేది ముఖ్యము. ఈ కామనాడుల శరీరంలో ఉండే పురుషుల, స్త్రీల కామనాడులను ఉపయోగించి ప్రేరేపించి భావప్రాప్తి పొందాలి. ఆడపిల్లకి భావప్రాప్తి పొందిందని ఎలా తెలుస్తుందంటే, పురుషుని గట్టిగా వాటేసుకుంటుంది, తర్వాత ఒక హాయి అని అనిపిస్తూ ఉంటుంది, కళ్ళల్లో, ముఖంలో ఒక ఆనందం కనపడుతుంది. ఇంకొద్దులేండి, సాలేండి అని. వీడిది వీర్యం బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలేండి అంటుంది. ఇంకా చాలేండి అందంటే ఆనందం కలిగింది, భావప్రాప్తి కలిగింది, ముఖంలోనే కళ కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా భావప్రాప్తి, ఆర్గాజం పొందితేనే సెక్స్లో ఆనందం. ఏదో యోనిలో వీర్యం పోసేసాము, ఆ వీర్యకణం వెళ్ళిపోయి గర్భసంచిలో దూరింది, అండం వచ్చి కలిసింది, పిల్లలు పుట్టారంటే, పిల్లలు పుట్టినంత మాత్రాన లైంగిక సుఖము అనుభవించినట్టు కాదు. కనుక మనకు పరిజ్ఞానము, విజ్ఞానము, ఈ యొక్క కామనాడుల గురించి తెలుసుకుని కామనాడులను ప్రేరేపించి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కామ ప్రేరేపణ చేయటం ద్వారా పురుషులు, స్త్రీలు కూడా ఇద్దరు ఆనందం పొందండి. మొహమాట పడకూడదు. దంపతుల మధ్య, పార్ట్నర్స్ మధ్య ఎటువంటి మొహమాటము, సిగ్గు అనేది లేకుండా మీరు ఈ కామనాడులను ప్రేరేపించండి, సెక్స్లో పాల్గొనండి. సుఖము, భావప్రాప్తి అనేది అప్పుడు ఉంటుంది. ఈ సమయానికి ఇవన్నీ చేసేసరికి యోనిలో రసాలు ఉత్పత్తి అయిపోయి ఉంటాయి. నీకు కూడా ఆ ముందు పురుషాంగం ముందుండే చర్మము కింద చక్కటి ద్రవం ఉత్పత్తి అయ్యి,
అది స్త్రీ యోనిలో పెట్టినప్పుడు ఏ రకమైన నొప్పి ఇద్దరికీ ఉండదు. ఇక అప్పుడు నిదానంగా స్లో అండ్ స్టడీ 2 స్ట్రోకులు ఇవ్వటం, ఆగటం, మళ్ళీ 2 స్ట్రోకులు ఇవ్వటం, ఆగటం. అయిపోతుంది, బయటికి వెళ్తుంది అనేది తెలుస్తుంది, వీర్యం బయటకు వస్తుంది అనే ఆ సంకేతం రాగానే ఆగు, స్టాప్.